దేవునికి మహిమ కలుగును కాక. ప్రభువు పేరట మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రకటన గ్రంథ వర్తమానాలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాన మనము 666 ముద్ర గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి మరొక పర్యాయం మీ దగ్గరకు వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి అయా. ప్రపంచంలో జరగబోయేటువంటి సంగతులను, మీ రాకడ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది, రాకడకు ముందు ఏమి జరగబోతూ ఉన్నవి అనేటువంటివి కూడా మాకు వ్రాసి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. వీక్షిస్తున్న వారందరూ కూడా వాటిని సరిగా గ్రహించుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఆత్మ నింపుదల కలిగి వాక్యానుసారముగా ఆలోచించగలిగే శక్తిని మాకు దయచేయండి. మా సొంత ఆలోచన కాకుండా మీ వాక్యము, మీ ఉద్దేశము ఏమై ఉన్నదో తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన మారు మనసులోనికి నడిపించండి నాయన. అయా తండ్రి, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమెన్. 666 ముద్ర ప్రపంచమంతటికీ కూడా ఒక కలవరాన్ని తీసుకొని వస్తూ ఉన్నటువంటి ఈ 666 ముద్ర గురించి ఈ దినాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిగా ఈ ముద్రను ప్రవేశపెట్టడానికి కారణము అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అనగా భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అని గతములో మనం ధ్యానం చేశాం. వీడు భూమిలో నుంచి బయటికి వచ్చి చావు దెబ్బ తగిలినటువంటి సముద్రములో నుంచి వచ్చిన నియంతకు వాడినే ధర్మ విరోధి అని, అంత్యక్రీస్తు అని, క్రీస్తు విరోధి అని అనేక పదాలతో మనం పిలుస్తూ ఉన్నాం. అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం. వాడికి సపోర్ట్ చేస్తాడు ఈ అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త వచ్చినది కాలము 2.5 సంవత్సరము. ఆ 2.5 సంవత్సరంలోనే నియంత అయినటువంటి ధర్మ విరోధికి, క్రీస్తు విరోధికి అధికారము అనుగ్రహించబడి ఉన్నది. ఆ అధికారము సాతానుగాడు ఇచ్చినటువంటి అధికారము. అబద్ధ ప్రవక్త నియంతకు సపోర్టు చేస్తూ మనుషుల ముందు ఆ అబద్ధ ప్రవక్త చేస్తూ ఉన్నటువంటి సూచక క్రియలు కానీ, అద్భుతాలు కానీ, ఆకాశము నుంచి భూమి మీదకి అగ్నిని దించటము కానీ, ఇవన్నీ కూడా మనుషులకు క్రొత్తగా, అద్భుతాలుగా, ఆశ్చర్యాలుగా కనబడుతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆ అబద్ధ ప్రవక్త చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి మనస్సు కలిగి ఉంటారు. ఈ అబద్ధ ప్రవక్త మాటలకు మోసపోయేటువంటి వారు సాతాను యొక్క దుర్నీతిని అనుసరించి సత్యమును గ్రహించక నాశనమునకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారే ఆ మాటలు విని మోసపోతున్నారు అనేటువంటిది మనం గ్రహించాలి. ఇది నేను చెప్పడం లేదు, బైబిల్లో ఉన్నటువంటి మాటనే. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును అని వ్రాయబడి ఉన్నది. నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు, నాశనానికి వెళ్ళేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు అత్యుత్సాహము కలిగినటువంటి వారై సాతాను యొక్క దుర్నీతిని అనుసరించి పరిశుద్ధులను, అనేక మంది నీతిని అనుసరించేటువంటి వారిని హింసిస్తూ, వేధిస్తూ, దుర్నీతిని మాత్రమే పాటించి సత్యమును గ్రహించరు. దుర్నీతిని ఆధారము చేసుకొని నడుస్తారు. దాని వలన అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు చెప్పేటువంటి మాటలు కానీ, వాడి ప్రసంగాలు కానీ, వాడి సూచక క్రియలు కానీ, వీరందరూ కూడా వాటికి మోసపోయి వాడి వైపు ఆకర్షించబడి వాడు పలికినటువంటి మాటలకు తల వంచుతారు. వాడు పలికినటువంటి మాటలలో ఇక్కడ కొన్ని వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచూ ఉన్నది. ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు ధర్మ విరోధిని, క్రీస్తు విరోధిని, అంత్యక్రీస్తుని బలపరుస్తూ, వాడికి సపోర్ట్ చేస్తూ, వాడి విగ్రహాన్ని చేయాలి అనేటువంటి ఒక ఆలోచనను వాడిని అనుసరిస్తున్నటువంటి దేశాలు కానీ, వాడిని అనుసరిస్తున్నటువంటి మనుషులు కానీ, దుర్నీతిని ఆధారము చేసుకొని నడిచేటువంటి మనుషులు కానీ వాడి పక్షమున నిలబడతారు. వారందరినీ కూడా వాడు మోసం చేస్తూ ప్రతిమను నిలబెట్టాలి అనేటువంటి ఒక వాదనను తీసుకుని వస్తాడు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి కాలము 2.5 సంవత్సరము.
ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలము. ఈ కాలములో భూమి మీద జరిగినటువంటి సంగతికి ప్రధానమైనటువంటి వాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త. వీడు వచ్చిన తరువాత ఆ ధర్మ విరోధిని సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా వాడి విగ్రహాన్ని నిలవబెట్టి ఆ విగ్రహమునకు నమస్కారము చేస్తే నియంతకు నమస్కారము చేసినట్లే, ధర్మ విరోధికి నమస్కారము చేసినట్లే అని వాడు ఒక విగ్రహాన్ని నిలబెట్టడానికి ప్రేరేపిస్తాడు ప్రజలను. ఇప్పుడు ఆ విగ్రహం ఏమిటి? మనకు అర్థం కానటువంటిది ఏమీ కాదు, మనకు తెలియనటువంటిది ఏమీ కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతోనూ అనేక మందికి ఆ విగ్రహము గురించి తెలియచేశాడు. దానిని అంతకు ముందే దానియేలు గారు కూడా ఈ యొక్క విగ్రహమును గురించి ప్రస్తావనకు తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలో ప్రవక్త అయినటువంటి దానియేలు చెప్పిన హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవబడుట చూడగానే యూదయాలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి అని చెప్పారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాట నెరవేరేటువంటి కాలము గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నియంత అయినటువంటి వాని యొక్క విగ్రహమును అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి ఒక కంప్యూటర్ ఏ రీతిగా అయితే ఆపరేట్ అవుతుందో, కంప్యూటర్ ఏ రీతిగా అయితే పని చేస్తుందో ఆ రీతిగా ఒక ప్రతిమను ఈ యొక్క నియంత ఆకారములో నిలవబెడతారు. ఈ నిలవబెట్టినటువంటి ప్రతిమ ఎక్కడ నిలవబెడతారు? ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పినటువంటి దానిని బట్టి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటను బట్టి ఆ విగ్రహమును, ఆ ప్రతిమను పరిశుద్ధ స్థలము అనగా ఇశ్రాయేలీలు దేవాలయము కట్టినటువంటి స్థలములో ఆవరణములో ఆ ప్రతిమను నిలవబెడతారు. చదువుదామా ఒకసారి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ కాలితో త్రొక్కుదురు అని వ్రాయించాడు దేవదేవుడు. అయితే ఈ మాట 2వ 3.5 సంవత్సరము అని మనము గ్రహించాలి. ఆ ప్రతిమ నిలవబెట్టుతూ ఉన్నటువంటి స్థలము ఆవరణము. ఇశ్రాయేలీలు కట్టినటువంటి దేవాలయంలో ఆవరణమును మహమ్మదీయులకు ఇచ్చివేశారు ఐక్యరాజ్య సమితి వారు. ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి స్థలములో నియంత వెళ్ళి వాడి ప్రతిమను నిలవబెట్టడానికి, అక్కడ కుర్చీ వేసుకొని వాడు కూర్చోవడానికి ప్రధానమైనటువంటి ప్రోత్సాహమును అందించినటువంటి వాడే ఈ అబద్ధ ప్రవక్త. వీడు ఈ యొక్క ఆవరణములోనికి వెళ్ళి వాడి ప్రతిమను నిలవబెట్టి అక్కడ వాడి సింహాసనాసీనుడైనటువంటి సంగతి గురించి కూడా అపోస్తులుడైనటువంటి పౌలు ఇదే తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో స్పష్టంగా తెలియచేశారు. చదువుదాం ఆ మాటను కూడా. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక అని వ్రాయబడి ఉన్నది. దేవుని ఆలయములో కూర్చునేటువంటి వాడు అక్కడ పలికేటువంటి మాటలు ఏమిటయ్యానంటే, నేనే దేవుడను, నేనే పూజార్హుడను, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, నేనే భూమి మీద ఆ శాశ్వతమైనటువంటి రాజ్యమును స్థాపించడానికి వచ్చాను అని వాడు చెప్తూ ఉన్నటువంటి మాటలను బట్టి ఆ వచనములోనే చెప్పబడినటువంటి మాట ఏమిటయ్యానంటే, ఏ విధముగానైనను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి అని దేవుడే ఆ మాటలు మనకు వ్రాయించి ఇచ్చారు. దేవుడు అని అనిపించుకుంటూ ఉన్నటువంటి ఈ ధర్మ విరోధి వాడి విగ్రహమును చేయించి ఆలయములో ఆవరణమందు నిలవబెట్టేటువంటి కార్యక్రమం వాడు చేస్తూ ఉండగా ఆ విగ్రహమునకు నమస్కారము చేయాలి అని, ఇదిగో మన కోసము వచ్చినటువంటి ఈ దేవుడు స్థాపించేటువంటి క్రొత్త రాజ్యమును మనము స్వతంత్రించుకోబోతున్నాము అని ప్రచారము చేసేటువంటి వాడు అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త మాటలకు మోసపోయి వాడు చెప్పినటువంటి ప్రతి దానికి తల ఊపుతూ నాశనానికి నడిచేటువంటి వారు ఎట్లాగూ వాడితో పాటు వెళతారు. అబద్ధ ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రతిమను నిలవబెట్టిన తరువాత ఇక్కడ మహమ్మదీయులకు ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి ఆ ఆలోచన అనంటే, చాలా కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి ఇశ్రాయేలీలు కట్టినటువంటి దేవాలయమును కొంత మేరకు పడగొట్టి ఎంతో గొప్పగా మనము యుద్ధము చేసి
ఈ ఆవరణమును సంపాదించుకుంటే ఇక్కడ విగ్రహాన్ని నిలవబెడతాడు ఏమిటి అని ఆలోచన వారికి కలిగినప్పుడు ఆ అబద్ధ ప్రవక్త మహమ్మదీయులను మోసపరుస్తూ పలికినటువంటి మాటలు ఏమిటయ్యానంటే, ఈ విగ్రహము మీరు ఆలోచించుకుంటున్నటువంటి విగ్రహము వంటిది కాదు, ఈ విగ్రహము అతీతమైనటువంటిది, దైవ స్వభావము కలిగినటువంటిది, ఈ విగ్రహము మాట్లాడగలదు, ఈ విగ్రహము స్వస్థతలను ఇవ్వగలదు, ఈ విగ్రహము ప్రాణమును కూడా పోయగలదు, అనగా అనారోగ్యముతో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే స్వస్థత అనుగ్రహించగలదు అని ప్రచారం చేస్తాడు. నిజానికి ఆ విగ్రహము మాట్లాడగలదు. ఆ విగ్రహమునకు ఉన్నటువంటి టెక్నాలజీని ఆధారము చేసుకొని ఏ వ్యక్తికైనాను కానీ అనారోగ్యము కలిగి ఉంటే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎటువంటి మందులు వాడాలి అనేటువంటిది కూడా చెప్పగలిగేటువంటి శక్తి కలిగిన టెక్నాలజీ కలిగినటువంటి ఆ రోబోని ఎవడైతే నియంత అయి ఉన్నాడో వాడి ఆకారంలో నిర్మిస్తారు. నిర్మించినటువంటి ఈ యొక్క విగ్రహానికి, ఈ ప్రతిమకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువలను, ఈ ప్రతిమకు ఉన్నటువంటి విధానాన్ని ముందుగానే ఈ అబద్ధ ప్రవక్త తెలియజేస్తాడు. ఈ మాటలు విన్నటువంటి మహమ్మదీయులు మనం ఎక్కడ చూసినా కానీ మాటలాడనటువంటి విగ్రహాలనే చూస్తూ ఉన్నాము, మాటలాడేటువంటి ప్రతిమ ఇది కదా అని చెప్పేసి వారందరూ తల వంచి దానికి నమస్కారం చేస్తారు. ఇదే ప్రక్రియను దానియేలు గ్రంథములు కూడా మనం చూస్తాం. ప్రపంచమంతటిని కూడా మొట్టమొదటిసారిగా ఏలినటువంటి నెబుకద్నెజరు అనేటువంటి ఆ రాజు విగ్రహాన్ని నిలవబెట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వారు, ఆయా దేశాల నుంచి చెరపట్టుకొని వచ్చినటువంటి వారందరూ కూడా ఆ విగ్రహమునకు నమస్కారం చేయాలి అని ఒక ఉన్నతమైనటువంటి విగ్రహాన్ని అక్కడ నిలవబెట్టినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నగో అనేటువంటి వారు ఆ విగ్రహానికి నమస్కారము చేయరు. నెబుకద్నెజరు నిలవబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయడానికి వారు ఒక వాయిద్యాన్ని వాయించారు. ఆ వాయిద్యము వాయించినప్పుడు అందరూ నమస్కారం చేయాలి అనినప్పుడు ఈ షడ్రకు, మేషకు, అబేద్నగోలు అనేటువంటి వారు నమస్కారం చేయలేదు. ఎప్పుడైతే ఆ వీణలు వాయించినప్పుడు బాక, పిలనగ్రువి, సింఫోనియా, విపంచిక, సకల విధములైనటువంటి వాయిద్యములు వాయించినప్పుడు వీరు నమస్కారం చేయలేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. వీరు నమస్కారం చేయలేదు అని గుర్తుపట్టింది ఎవరు? వారి మీద కోపముతో ఉన్నటువంటి కొంతమంది. అయితే ఇక్కడ ఈ ప్రతిమను నిలవబెట్టినప్పుడు, నియంత యొక్క ప్రతిమను నిలవబెట్టిన తరువాత ఏ దేశాలలో ఎవడ నమస్కారం చేయలేదో ఏ రీతిగా పసిగట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ 666 ముద్రను ప్రవేశపెట్టారు. ఈ 666 ముద్ర అనేటువంటిది అక్కడ నిలవబెట్టినటువంటి ప్రతిమకు అనుసంధానమైనటువంటిది. మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో ఒక్కొక్క నెంబర్ మనం వేసుకుంటాం. అందరూ ఒకే నెంబర్ వేయరు. కానీ ఇక్కడ అది రివర్స్గా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఈ 666 అనేటువంటి ముద్రను వేసినప్పుడు ఈ యొక్క మనిషి ఏమి చేస్తూ ఉన్నాడు, అతని బ్లడ్ గ్రూప్ ఏమిటి, అతని యొక్క వయసు ఎంత, ఏ వర్క్ చేస్తూ ఉన్నాడు, ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అనేటువంటివి అన్నీ కూడా, బీపీ ఉందా, షుగర్ ఉందా, అల్సర్ ఉందా, గుండె జబ్బులు ఉన్నవా అనేటువంటివన్నిటినీ కూడా పసిగట్టగలిగేటువంటి ఆ ముద్ర మనుషులకు వేయించి ఇశ్రాయేలీయుల దేశంలో పరిశుద్ధమైనటువంటి స్థలములో నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకు అనుసంధానం చేస్తారు నెట్వర్క్ ద్వారా. మనిషి ఆ ముద్ర వేయించుకున్నటువంటి మనిషి ఏమి చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడా, బాత్రూంలో ఉన్నాడా అనేటువంటివన్నీ కూడా చెప్పగలిగేటువంటి విధముగా గొప్ప టెక్నాలజీతోటి ఆ ప్రతిమను నిలవబెడతారు. చాలామంది ప్రతిమలు అంటూ ఉన్నారు. ప్రతిమలు లేవు, ఒక్కటే ప్రతిమ. ఆ ప్రతిమ కూడా ఎక్కడ నిలవబెట్టారు? ప్రపంచానికి నట్టనడుమున ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దేశంలో నిలవబెట్టారు. ఇశ్రాయేలీయుల దేశమునకు మధ్యలో ఉన్నటువంటి స్థలము, ఇశ్రాయేలీయులు కట్టినటువంటి దేవాలయం ఉన్నటువంటి స్థలము. ప్రస్తుతానికి దూమ్ ఆఫ్ రాక్ అనేటువంటి మసీదు అక్కడ ఉన్నది.
ఆ స్థలములో ఈ ప్రతిమను నిలవబెట్టి ప్రపంచమంతటా కూడా ఈ యొక్క నెట్వర్క్ వెళ్ళడానికి అనుకూలమైనటువంటి స్థలముగా భావించి అక్కడ నిలవబెడతారు. రహస్యమైనటువంటి నిజమేమిటయ్యానంటే, దేవుడు 6 నెలలుగా ఈ భూమిని బయటకు తీయడానికంటే మునుపు సాతాను అయినటువంటి లూసిఫర్ గాడు దేవుని పాద సన్నిధిగా ఉండి దేవునిని స్తుతించినటువంటి స్థలము కూడా అదే. కాబట్టి లూసిఫర్ అనేటువంటి వాడు మనుషులకు కనబడడు గనుక వాడి యొక్క అనుచరుణ్ణి మనిషిలోనికి ప్రవేశపెట్టి వాడి యొక్క కోరిక తీర్చుకుంటూ ఉన్నాడు. మనిషి వెళ్ళి అక్కడ సింహాసనాసీనుడై కుర్చీ వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు అనేటువంటిది తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం ఇందాక చదువుకున్నాం. సహోదరులారా, ఆ ప్రతిమ యొక్క ముద్ర ఎవడైతే వేయించుకున్నాడో వాడు ఏ దేశంలో ఉండనివ్వండి, ఏ పని చేస్తూ ఉండనివ్వండి, అతని గురించినటువంటి ఆనమాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే ఈ ముద్రను ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటయ్యానంటే, మనుషులలో ఎంతమంది సాతాను అనుచరుడైనటువంటి వానికి, ధర్మ విరోధి అయినటువంటి వానికి, దేవుడును నేనే అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వానికి ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో వాటన్నిటికంటే అత్యధికంగా తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడికి ఎంతమంది నమస్కారం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఆ ముద్రను ప్రవేశపెట్టారు. ఇది ఎట్లా జరుగుతుంది అనంటే, ఆ ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఉదయమునే లేచి వాడి పేరును జపించి వాడికి నమస్కారం చేయాలి. అట్లా చేసినటువంటి వానికి క్రయ విక్రయాలు ఉంటాయి, అనగా అమ్మడము కొనడము ఉంటాయి. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వానికి ఉచితముగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వానికి ఏ దేశానికి వెళ్ళటానికైనా కానీ ఒక గ్రీన్ కార్డ్, ఏ దేశంలో ఉండడానికైనా ఎక్కడ ఉండడానికైనా సరే గ్రీన్ కార్డ్ అనేటువంటి దానిని ప్రవేశపెట్టినట్లుగా ఆ 666 ముద్ర అనేటువంటిది సాతానుగాడు ప్రవేశపెట్టిన గ్రీన్ కార్డ్. ఈ గ్రీన్ కార్డ్ అనేటువంటిది 666 ముద్ర. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారే క్రయ విక్రయాలు చేస్తారు. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోదాను కలిగి ఉంటారు. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారే అబద్ధ ప్రవక్త, నియంత చెప్పినటువంటి రాజ్యమును స్వతంత్రించుకుంటున్నాము అని మోసపోతూ ఉంటారు. ఆ ప్రతిమ ఎవడైతే నమస్కారం చేయలేదో ఉదయాన్నే లేచి అతని పేరును కానీ అతనికి నమస్కారం చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా వాళ్ళని చంపేసేటువంటి అధికారము కూడా ఆ ప్రతిమకు ఉన్నది. చదువుదామా ఆ మాట కూడా. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఎవరికి? అబద్ధ ప్రవక్తకు. ఈ అబద్ధ ప్రవక్త చేసినటువంటి కార్యమును బట్టి, తెలివితేటలను బట్టి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ నియంత యొక్క రూపమును ప్రతిమగా మరల్చి ఈ కార్యాన్ని వాడు జరిగిస్తాడు. ఆ ప్రతిమకు ప్రాణం ఇస్తాడు, మాట్లాడగలిగే శక్తిని ఇస్తాడు. కొన్ని రోబోల్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అవి మనిషి ఏదైనా మాట్లాడితే తిరిగి సమాధానం చెప్తాయి. కొట్టేటువంటి రోబోలు ఉన్నాయి, పని చేసేటువంటి రోబోలు ఉన్నాయి. ఒక మనిషి ఏ రీతిగా ప్రాణం కలిగిన వాడు చెలిస్తాడో ఆ రీతిగా మాట్లాడి, ఆ రీతిగా పని చేయగలిగి, ఆ రీతిగా ఆలోచించగలిగేటువంటి అత్యాధునికమైనటువంటి రోబోట్స్ని మనం చూస్తూ ఉన్నాం. అంతకంటే అధికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి శక్తిని పొందుకొని ఈ ప్రతిమను తయారు చేస్తారు. ఇది ఒక్కటే ఈ ఒక్కటే ప్రపంచంలో నట్టనడోమ నిలవబెట్టిన తరువాత మహమ్మదీల దేశముల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మెస్సయ్య ఇతనే అని అంగీకరించారు కనుక వాళ్ళందరూ కూడా ఆ ముద్రను వేయించుకుంటారు. దుర్నీతిని ఆధారము చేసుకొని నడిచేటువంటి వారందరూ కూడా ఆ ముద్రను వేయించుకుంటారు. క్రీస్తు వ్యతిరేకులందరూ కూడా ఆ ముద్రను వేయించుకుంటారు. సహోదరులారా, ఈ ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా కాలర్ ఎగరేసి, ఇదిగో మేము ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలము, ఏమైనాను చేయగలము, ఏమైనాను కొనగలము, అమ్మగలము అని చెప్పేసి వెర్రవీగుతూ ఉంటారు కదా. వీరిని చూసి కొంతమంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, ఇక మనము కొనడానికి వీలు లేదు, అమ్మడానికి వీలు లేదు, మరి మన పోషణ ఎట్లా అని ఆలోచించుకుంటూ ఉండగా
దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఏర్పాటు చేసినటువంటి మార్గము ఇక్కడ ప్రకటన గ్రంథంలోనే కనబడుతూ ఉన్నది. 12వ అధ్యాయము 6వ పరిశుద్ధులైనటువంటి వారి పరిస్థితి ఏమిటి? చాలా మంది పరిశుద్ధులు ఉండరు ఆ కాలములో అంటూ ఉన్నారు. 666 ముద్ర వేయించుకున్నటువంటి వారి పరిస్థితి, 666 ముద్ర వేయించుకొనకుండా సాతానుని ఎదిరించి, ఆ నియంతను ఎదిరించి, అబద్ధ ప్రవక్తని ఎదిరించినటువంటి వారి సంగతి కూడా బైబిల్లోనే వ్రాయబడి ఉన్నది. మొదటిగా ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9 నుంచి చదువుతూ ఉన్నాను. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటయందేమి చేతి మీదనేమి ఆ ముద్రను వేయించుకొనిన ఎడలా ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. 666 ముద్ర వేయించుకుంటే దేవుని యొక్క కోపమునకు లోనవుతారు. దేవుని యొక్క ఉగ్రతను వారు రుచి చూస్తారు. ఇక్కడ చూడండి ఏమని వ్రాయబడి ఉన్నదో, దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఎవడైతే ముద్ర వేయించుకున్నాడో ఆ ముద్ర వలన వచ్చేటువంటి ప్రతిదీ కూడా వాడు గమనించుకున్నప్పుడు మనశ్శాంతి లేని జీవితము జీవిస్తాడు. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళని దేవుడు భూమి మీదకి పంపించినటువంటి శ్రమలలో ప్రతి శ్రమ కూడా ఈ 666 ముద్ర కలిగినటువంటి వానికి తప్పనిసరిగా కలుగుతుంది. ఆ శ్రమలో వాళ్ళు పాలిభాగస్తులై ఉంటారు. ముద్ర వేయించుకొననటువంటి వారికి మహాశ్రమలు అనేటువంటివి కొంత మేరకు వెనకాడవచ్చు, కానీ 666 ముద్ర వేయించుకున్నటువంటి వారికి ఆ శ్రమలు తప్పనిసరిగా వర్తిస్తాయి, ఒక్కటి కూడా తప్పిపోదు. ఇక్కడ చూడండి 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. దేవుని ముద్ర లేని మనుషులు ఎవరు? దేవుని ముద్ర లేని మనుషులు దుర్నీతిని ఆధారము చేసుకొని నడిచేటువంటి వారు. వీరిలో ప్రత్యేకించి ఉజ్జీవింపబడి అబద్ధ ప్రవక్త మాటలు విని 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ శ్రమలన్నిటినీ రుచి చూస్తారు. వాటన్నిటి గురించి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక్క శ్రమ వారి మీదగానే వెళుతుంది. ప్రతి ఒక్క దేవుని కోపమునకు వారు తప్పనిసరిగా లోను అవ్వవలసిందే. ఇంకా క్రిందకి చదువుతున్నాను చూడండి. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడు రాత్రింబగుళ్ళు నెమ్మది లేని వారయ్యుండును. కింద వచనాన్ని చూడండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11, 12 వచనాలు. సహోదరులారా, దేవుని ముద్ర ఒకటి ఉన్నది. ఆ ముద్ర పరిశుద్ధులకు వేయబడినటువంటిది. 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతారు. అనగా భూమి మీదకు దేవుడు పంపించినటువంటి ప్రతి శ్రమ వాళ్ళు అనుభవిస్తారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 666 ముద్ర వేయించుకొననటువంటి పరిశుద్ధులు కొంతమంది ఉన్నారు. మారు మనస్సు అనే దేవుని ముద్ర కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క నియంత యొక్క మనుషుల ద్వారా హింసించబడతారు. ఈ భేదం అర్థం చేసుకోవాలి, ఈ తారతమ్యం గ్రహించాలి. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ శ్రమ కూడా పని చెయ్యదు. దేవుని ముద్ర వేయించుకున్నటువంటి వారు నియంత యొక్క మనుషుల ద్వారా, నియంత ద్వారాను, అబద్ధ ప్రవక్త ద్వారాను, లూసిఫర్ ద్వారాను వేధించబడతారు, హింసించబడతారు, చెరసాలలో వేయించబడతారు, చంపబడతారు కూడా. ఈ రీతిగా ఉన్నటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోక, పరిశుద్ధులైనటువంటి వారు అర్థము చేసుకొనక చాలామంది దేవుడు పంపించేటువంటి శ్రమలు కూడా మేము పొందుకుంటామేమో అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉన్నారు. దేవుడు పంపించేటువంటి ఏ ఒక్క శ్రమైనను కానీ పరిశుద్ధులను తాకడానికి వీలు లేదు. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు వాటికి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది 2వ వచనంలో, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి
నేను చూచితిని. ఆ మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించువారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునద్ద నిలిచి ఉండుట చూచితిని. 666 ముద్ర ఉన్నటువంటి కాలములో పరిశుద్ధులు ఉన్నారు అని స్పష్టంగా ఈ వచనం తెలియజేస్తూ ఉన్నది. ఆ ముద్రను వేయించు కొనకుండా ఉన్నటువంటి వారు నియంత ద్వారా చంపబడినటువంటి వారిని ఎక్కడ చూస్తూ ఉన్నాడు ఈ యోహాను గారు అనంటే, దేవుని సింహాసనం ఎదుట ఒక స్ఫటికము వంటి సముద్రం ఉన్నదండి. ఆ సముద్రము దగ్గర వాళ్ళు నిలిచి ఉండటాన్ని చూశాడు. వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి, వారి దేహాలు భూమి మీదనే ఉన్నాయి, కానీ వారి ఆత్మలు మాత్రము పరలోకములో డైరెక్ట్గా దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళగలిగేటువంటి ఏర్పాటును దేవుడు చేశాడు. మొదటి 3.5 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు 6వ ముద్రను విప్పదీసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల ఆత్మలు తీసుకొని పరలోకము వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తరువాత లూసిఫర్ అనేటువంటి వాడు భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. గతంలో మనం దాని గురించి ధ్యానం చేశాం. అయితే ఈ 2వ 3.5 సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తరువాత నియంత మనుషుల ద్వారా, అబద్ధ ప్రవక్త మనుషుల ద్వారా, సాతాను ప్రభావం ద్వారా చంపబడినటువంటి పరిశుద్ధులు డైరెక్ట్గా దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళారు అని ఈ వచనం తెలియజేస్తూ ఉన్నది. 666 ముద్ర ప్రవేశపెట్టినటువంటి కాలం 2వ 3.5 సంవత్సరము. నియంత అధికారమును పొందుకున్నటువంటి సంవత్సరము, అబద్ధ ప్రవక్త భూమి మీదకు వచ్చినటువంటి సంవత్సరములలో ఈ 666 ముద్ర చలామణిలోనికి వచ్చింది. అది ఉండేది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాలలో ప్రతి మనిషి కూడా తర్జన భర్జన పడకుండా ఉండులాగున దేవుడు మనకు వ్రాయించి ఇచ్చారో. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఖచ్చితముగా సాతాను సంబంధి అయి అగ్నిగుండానికి వెళ్ళడానికి గ్రీన్ కార్డ్ సంపాదించుకున్నటువంటి వాడు. 666 ముద్ర గ్రీన్ కార్డ్ నరకానికి వెళ్ళడానికి. 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడికి ఇక మారు మనసు లేదు, దేవుడు వాడిని క్షమించడు. ఖచ్చితంగా 666 ముద్ర వేయించుకున్నట్టు ప్రతి వాడు కూడా అగ్ని గంధకముల చేత దహించబడి, అది ఎప్పుడో ఇక్కడ ప్రకటన గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 14 నుంచి చదువుతూ ఉన్నాను. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. 6వ దూత అనగా ఇక 1 సంవత్సరమునకు 7 సంవత్సరాలు అయిపోతాయి అనేటువంటి కాలమునకు ముందు ఉన్న 5 నెలలలో ఉన్నటువంటి దూత యొక్క బోర. 6వ దూత బోర కాలము 25వ నెల నుంచి 2వ 3.5 సంవత్సరంలో 25వ నెల నుంచి 30వ నెల వరకు ఉన్నటువంటి కాలము. మిగిలినటువంటి ఆ 2వ 3.5 సంవత్సరంలో మిగిలినటువంటి 12 నెలలు చివరి సంవత్సరము 7వ దూత బోర కాలము. 6వ దూత బోర కాలము 25వ నెల నుంచి 30వ నెల వరకు. ఆ కాలములో ఎందరైతే 666 ముద్ర వేయించుకొని ఉన్నారో వారందరినీ కూడా ఒకే గంటలో దేవుడు సంహరించడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. చదువుతున్నాను అన్నమాట. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరము, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి, ఈ మాట జాగ్రత్తగా వినండి, నిప్పు వలె ఎరుపు వర్ణమును నీలవర్ణమును గంధక వర్ణపు మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడలుచు ఉండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వాటి నోళ్లలో నుండి బయలువెడలుచు ఉన్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. 6వ దూత బోర ఊదేటువంటి కాలమునకు 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు ఒకే గంటలో చనిపోతారు. 6వ దూత బోర ఊదినటువంటి కాలము అనగా యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తర్వాత 7 దూతలు 7 బోర్లు పట్టుకొని వచ్చారు. 2వ 3.5 సంవత్సరంలో 30వ నెలలో జరిగినటువంటి సంగతి.
చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ 20 కోట్ల మంది సైన్యము చేత ఒకే గంటలో అగ్ని ధూమ గంధకాల చేత దహించబడతారు. దానినే ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో దేవుడు దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అని వ్రాయబడి ఉన్నది. అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వారి మీదకి దేవుడు పంపిస్తున్న కోపము, 666 ముద్ర వేయించుకొనకపోతే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి కొంతమంది హతసాక్షులుగా మారతారు. దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి స్ఫటికము వంటి సముద్రం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అది గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. ఎంతకీ ఈ 666 ముద్ర ఏమిటి? 18వ వచనాన్ని చదువుతున్నాను. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అని వ్రాయబడి ఉన్నది. చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఆలకించండి. చాలామంది దైవ సేవకులు ఈ 666 ముద్ర గురించి బోధిస్తూ ఉన్నారు. వారి పేర్లు చెప్పను, వారి మాటలు కూడా నేను ప్రస్తావించను. కొందరికి కొంతకాలమునకు తెలియజేయబడును, మరికొందరు గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటే దేవుడు వారికి తెలియజేసేటంత వరకు వాళ్ళు వేచి ఉండవలసిందే. సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట 666 ముద్ర అనేటువంటిది ఒక మనుష్యుని సంఖ్య అని వ్రాయబడి ఉన్నది. ఒక మనుష్యుని సంఖ్య. ఈ మనిషి ఎవరు? ఎవడైతే సముద్రములో నుంచి పైకి వచ్చాడు అని మనము మాట్లాడుకుంటూ ఉన్నామో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటిలో కానీ, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనములలో కానీ, మొదటి ముద్ర విప్పదీసినప్పుడు వచ్చినటువంటి వాడే కానీ, వీడు లూసిఫర్ గాడి యొక్క ప్రధాన అనుచరుడై ఉన్నటువంటి దురాత్మ. కానీ వీడు ఒక మనిషిలో నివాసము చేస్తా ఉన్నాడు. మనిషిలో నివాసము చేసి బహు క్రూరమైనటువంటి పరిపాలన జరిగిస్తూ వాడికి నచ్చినటువంటి దానిని పోగు చేసుకుంటూ, దోచుకుంటూ, సమకూర్చుకుంటూ బలమైనటువంటి ఉగ్రవాద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాడి ఇష్టానుసారముగా జరిగిస్తూ వాడికి అవసరం లేనటువంటి దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుతూ బహు భయంకరమైనటువంటి విధముగా ఆ 7 సంవత్సరాలలో వాడు కనబడతాడు. అయితే వాడికి అధికారము వచ్చింది. వాడి విగ్రహము దేవాలయంలో ఆవరణమందు నిలవబెట్టినటువంటిది 2వ 3.5 సంవత్సరము ఆరంభంలో. వాడి పేరును బట్టి ఆ సంఖ్యను వాడు క్రియేట్ చేశాడు. చాలామంది ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఆ లైన్స్ను ఇదేనా 666 ముద్ర అంటూ ఉన్నారు. మరికొంతమంది ఏదైనా ముద్ర ఈ కాలంలో వేయించుకోవడానికి భయపడుతూ ఉన్నారు. సహోదరులారా, భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ 666 ముద్ర అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేయబడుతుంది. పైగా ఈ 666 ముద్ర ప్రవేశపెట్టేటువంటి కాలము 7 సంవత్సరాల శ్రమల కాలములో 2వ 3.5 సంవత్సరములో ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు మీద క్రొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది అదే అంటూ ఉన్నారు. మరికొంతమంది ఈ ఓటర్ ఐడిలో ఉన్నటువంటి దానిని బట్టి కూడా ఇదేనా 666 ముద్ర అంటూ ఉన్నారు. ఏ కోడన్నా రానివ్వండి. ఏ దేశంలో మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడిని 666 ముద్రకు పోల్చారు. మరికొన్ని దేశాలలో ఉన్నటువంటి కొంతమంది మనుష్యులను 666 ముద్రకు పోలుస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 666 అనేటువంటి ముద్ర ఒక మనిషి పేరు. ఉదాహరణకి మీకు చెప్తాను. నీరో చక్రవర్తి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. రోమా సామ్రాజ్యములో నీరో కైసర్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ప్రపంచమును ఏలాలి అనే ఆశ కలిగి ఏలుతున్నటువంటి రాజులలో 5వ రాజు. రోమా ప్రపంచాన్ని ఏలినటువంటి కాలంలో ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులలో 5వ రాజుగా వీడు ఉన్నాడు. నీరో కైసర్ అనేటువంటి పేరును ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే ఈ ఆంగ్ల అక్షరాలను రోమా లెటర్స్లోనికి, రోమా వాళ్ళకి ఆ లెటర్స్ సపరేట్గా ఉంటాయి. రోమా కోడింగ్ వేరుగా ఉంటుంది. రోమా వాళ్ళ యొక్క అంకెలు సపరేట్గా కనబడతా ఉంటాయి మనకి ఈ విధముగా. అయితే ఈ యొక్క నీరో కైసర్ అనేటువంటి పేరును రోమా అక్షరాలకు మనము అన్వయించి చూసినప్పుడు ఇదిగో ఈ రీతిగా 666 అనేటువంటి పేరు నీరో చక్రవర్తికి వచ్చింది.
జాగ్రత్తగా ఆలకించండి. ఎవడైతే ఈ సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైనటువంటి వాడు ఉన్నాడో వాడి పేరును కూడా రోమా యొక్క అంకెలలోనికి తీసుకొని వచ్చి చూసినప్పుడు ఈ 666 అనేటువంటి సంఖ్య రావాలి. ఆ సంఖ్య వచ్చినప్పుడు ఆ ముద్రను వాడి పేరుకు తగినట్టుగా వాడు మనుషులలో దాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ఆ ముద్రను వేస్తాడు. ఆ ముద్రను వేసేటువంటి విధానము మనం సెల్ ఫోన్లో సిమ్ కార్డు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. మనుషులలో దానిని వేసినప్పుడు మనిషి యొక్క బయోడేటా మొత్తం సమస్తము వాడి వయస్సుతో సహా బ్లడ్ గ్రూప్తో సహా అక్కడ ఉన్నటువంటి ఆ రోబో చెప్పగలిగేటువంటి విధముగా టెక్నాలజీని రూపొందిస్తారు. సహోదరులారా, ఈ మనిషి పేరును బట్టి ఆ ముద్ర వచ్చిందే కానీ దేనిని బడితే దాన్ని మనము ఈ 666 ముద్రకు పోల్చి భయపడవలసినటువంటి అవసరం లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడ. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఒక పర్సన్ సంఖ్య. అది వాడే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. ఈ నీరో చక్రవర్తికి ఏ రీతిగా వచ్చిందో ఆ రీతిగానే రావాలి, లేదా వాడు అదే పేరు పెట్టుకుంటాడేమో, అది కూడా మనకు తెలీదు. అయితే వాడి పేరుకు వచ్చినటువంటి రోమా అంకెలను బట్టి సంఖ్య మాత్రము 666 రావలసిందే. ఇక్కడ చిన్న సవరణ ఏమిటయ్యనంటే 666 అని రాసి ఫుట్ నోట్లో 616 అని రాశారు. సహోదరులారా, 666 అని ఇక్కడ ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే ఉంది. 616 అనేటువంటిది తర్జుమా పొరపాటు అయి ఉండవచ్చు. సహోదరులారా, దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఈ 666 ముద్ర గురించి భయపడవలసిన అవసరం లేదు. 666 ముద్ర వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్రపంచానికి ఆ సంఖ్య తెలియజేయబడుతుంది, నీ అంత పేరు తెలియజేయబడుతుంది. ఒకవేళ నువ్వు ఆశపడి భోజనానికి ఆశపడి, క్రయ విక్రయాలకు ఆశపడి, లగ్జరీ లైఫ్కి ఆశపడి, దైవ చిత్తమును గుర్తెరగక త్రుటిలో తప్పిపోయి ఈ ముద్ర గనక వేయించుకున్నావా, ఆ 3.5 సంవత్సరంలో ఒకవేళ మనము ఉండినట్లయితే, చాలా జాగ్రత్తగా ఆలకించండి, మనము ఉంటామంటారా అనే ఆలోచన వస్తే 100కు 100% ఉండగలిగేటువంటి ఈ మన జనరేషన్లో జరుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహము లేదు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించి అది ఫలించును అని చెప్పారు. అప్పుడు ఏమి జరుగుతుందని చెప్పారు? వసంతకాలము సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకోండి అని చెప్పాడు. ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయుల దేశమునకు గుర్తు. 1948వ సంవత్సరంలో వాళ్ళు మరలా తిరిగి అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశమునకు వచ్చి దేవాలయమును కట్టడానికి వారు అనేక రకాలైనటువంటి యుద్ధాలను చేస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు యుద్ధాలు చేస్తుంది దేనికో తెలిసినా, అక్కడ ఉన్నటువంటి మసీదును పడగొట్టి ఇశ్రాయేలీయులు దేవదేవునికి ఆలయము కట్టడానికి మాత్రమే. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. సోషల్ మీడియాలో కానీ, వార్తల్లో కానీ, వార్తా పత్రికలలో కానీ భయంకరముగా ఉన్నటువంటి యుద్ధాలు ఏమైతే ఉన్నవో అది ఆ స్థల వివాదము కోసమే. ఈ స్థల వివాదమును ఆధారము చేసుకుని వచ్చేటువంటి వాడే ధర్మ విరోధి. వీడు కూడా మహమ్మదీయుల్లో నుంచే వస్తాడు, రోమా పట్టణములో నుంచే వస్తాడు, ఎటువంటి సందేహము లేదు. సహోదరులారా, వీడి సంఖ్యయే 666. ఇక ఈ ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి 666 ముద్ర వేయించుకున్నటువంటి వారు ఉదయాన్నే లేచి వాడి పేరుని చెప్పి వాళ్ళు మంచం మీద నుంచి దిగిన వెంటనే ప్రతి దినము వాడికి నమస్కారం చేయవలసిందే. ఏ దినమైతే నువ్వు నమస్కారం చేయలేదో ఆ దినాన ఆ రోబోట్ నిన్ను చంపేస్తుంది. అదే ఇక్కడ చెప్పాడు, ఆ ప్రతిమకు నమస్కరించని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు ఆ ప్రతిమకు ప్రాణముని ఇచ్చాడు. ఆ ప్రాణము కలిగినటువంటి ఆ రోబో ఏం చేస్తుందయ్యా అంటే 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఏకూజామునే లేచి నువ్వు నమస్కారం చేయలేదా, ఆ రోజునే నువ్వు చచ్చిపోతావు. చంపేస్తుంది ఆ రోబోట్. ఆ ప్రతిమ నిన్ను చంపివేయడానికి ఎటువంటి సందేహము లేదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇది సాతానుగాడి యొక్క కుయుక్తి. ఇంతకి వీడు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వారు సాతాను సంబంధులుగా కనబడడానికి. దేవుని ఎదుట ఇదిగో ఇంతమంది 666 ముద్ర వేయించుకున్నారు, ఇది నా సమూహము
ఆది కాలంలో వాడు దేవుని పాదపీఠముగా ఉన్నటువంటి ఇదే భూమి మీద వాడు నివాసము చేస్తూ దేవునిని స్తుతించి ఆరాధించి గణపరచవలసినటువంటి హోదాలో ఉండి వాడితో పాటు దేవుడు అనుగ్రహించినటువంటి దూతలందరినీ కూడా వాడి వైపు ఆకర్షించుకున్నాడు. ఇప్పుడు మనుషులను కూడా అదే రీతిగా వాడు 666 ముద్రను వేసి దేవునికి దూరం చేయాలనేటువంటి ఉద్దేశముతోటి ఈ 666 ముద్ర ప్రవేశపెట్టాడు. సహోదరులారా, ఈ ముద్ర కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈయనంత అబద్ధ ప్రవక్తను పట్టుకొని వెళ్ళి బ్రతికుండంగానే అగ్నిగుండములో వేసేటంత వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధులు గనక ఈ ముద్రను నిరాకరించినట్లయితే ఈ నియంత సైన్యము అబద్ధ సైన్యము వాళ్ళని చంపివేయటానికి కూడా వెనకాడరు. వాళ్ళే హతసాక్షులు. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నరకములో నిత్యము ఉండడానికి ఒక గ్రీన్ కార్డు సంపాదించుకున్నటువంటి వాడే, ఎటువంటి సందేహము లేదు. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 1కి 2 సార్లు ఆలకించండి. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ పుస్తకం చదవాలని ఆసక్తి కలిగి ఉంటే దేవుని కృపను బట్టి మీకు ఉచితంగా దీనిని అందిస్తూ ఉన్నాం. మీ అడ్రస్ను ఈ నెంబర్కు వాట్సాప్లో పంపించండి. పోస్టల్ ద్వారా మేము మీకు మీ ఇంటి వద్దకే ఈ పుస్తకాన్ని పంపిస్తాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.